ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన యేసయ్య స్తోత్రం. ఈ మంచి సమయం బట్టి స్తోత్రం దేవతండ్రి. పొద్దు నుంచి ఇంతవరకు ఆరాధనలో నీ యొక్క ప్రార్థన నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం దేవతండ్రి. ఇప్పుడు వాక్య భాగంలో నువ్వు వెళ్తుండగా స్వామి నీ యొక్క మర్మముతో బోధించి మనం నడిపించండి. నీకే మహిమ ఘనత ప్రభావం చూసి మా ప్రభు రక్షకుడినే యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం దేవతండ్రి. ఆమేన్. ఈరోజు అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55 నుంచి 60 వరకు చూసుకుంటాం. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయము 55 నుంచి 60 వరకు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే తన యొక్క నడుపుదల గురించి, తన యొక్క రాకడ మరియు తన యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇక్కడ 55వ వచనంలో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనివాడై ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు దేవుని యొక్క కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఇట్లా అన్నాడు, ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని చెప్పాను. హల్లెలూయా. సెఫను దేవుని మనిషిగా భయం లేని ధైర్యశాలిగా చేసినది ఇది. అతని చేత అలా మాట్లాడించినది అతనిలో ఉన్న దేవుని పరిశుద్ధ ఆత్మ సంపూర్ణత. కాబట్టి ఆయన అక్కడ హింసించబడి అతనికి హింస మరణం వచ్చినను ఆ సమయంలో దేవుని అతనికి ప్రత్యేకమైన దర్శనం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆకాశం తెరుబడి చూశాను చెప్తాను. మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండదు చూస్తున్నానని చెప్తుంది. అంటే ఇదిగో తాను చూస్తున్న దాన్ని ఇతరులు చూడగలరని అనుకున్నాడా? స్టెఫెను మాత్రం చూస్తున్నాడు. వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు అనుకున్నాడా? అతనికి వాస్తవంగా కనిపించింది, అక్కడ ఉన్న వారికి కనిపించలేదు. హల్లెలూయా. అయితే దేవుడు ఆ సామర్థ్యాన్ని మనుషులకు ఇచ్చేవారు పరలోకంలోకి చూడగలరని ఇక్కడ కనబడుతుంది. హల్లెలూయా. దేవుడు మనకు ఆ సామర్థ్యం ఇస్తే ఇక్కడ ఉండి మన పరలోకానికి చూడగలం. హల్లెలూయా. స్టెఫెను కూడా ఎక్కడి నుంచి చూశాడు? భూమి మీద నుంచే పరలోకం చూశాడు. చూసి అక్కడ యేసు ప్రభు తండ్రి యొక్క కుడిపార్శ్వములో నిలిచి ఉన్నాడని నేను చూస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా విశ్వాసము ఉంచితే పరలోకానికి మనం చూడగలమని ఇక్కడ చెప్తామండి. హల్లెలూయా. అంటే పరలోకం దగ్గరగా ఉందా? పరలోకం అంత దగ్గరగా ఉండన్నమాట. అక్కడ పరలోకం దగ్గరగా ఉందా? దూరమే ఉండేది. పరలోకం దూరమే. కానీ మనము విశ్వాసం ఉంచితే పరలోకంలోకి చూడగలము. పరలోకం అంత దగ్గరగా ఉందన్నమాట. మానవ పుత్రుడు సెఫను చెప్పిన మాటల్లో అదే ఆలోచన సభ ఎదుట యేసు చెప్పిన మాటలను పోల్చి చూడాలి. హల్లెలూయా. 57వ వాక్యం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి, అంటే పెద్ద కేక వేసినారు, చెవులు మూసుకున్నారు. వాళ్ళు అరిచేది వాళ్ళకే భయంకరమైన శబ్దము కాబట్టి వాళ్ళ చెవులే మూసుకొని అరుస్తున్నారు. ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. అయ్యో. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి.
ఏం చేశారు ఇక్కడ? విద్యావంతులైన మనుషులు వారికి ఇష్టం లేని సత్యాన్ని ఎదుర్కొన్నప్పుడు అందరిలాగానే అన్యాయంగా, బలత్కారంగా, అనాలోచితంగా ప్రవర్తించగలరు. ఇక్కడ ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు వీళ్ళే విద్యావంతులే, కానీ వాళ్ళ విద్య మూర్ఖత్వములకి దారితీసింది. తాము ద్వేషించిన యేసు ప్రభువును గౌరవించిన మాటలు వినడానికి వారు ఒప్పుకోలేకపోయారు. మనము ద్వేషించిన యేసు ప్రభువును వీడు పొగుడుతాడా అని ఒప్పుకోలేకపోయారు. కాబట్టి వారు విని నమ్మవలసిన మాటలు వినడానికి నిరాకరించారు. రోమ్ వారి ప్రభుత్వం కింద ఉండి ఎవరిని చెప్పడానికి వారికి హక్కు లేదు. రోమా ప్రభుత్వంలో ఏం చెప్తుంది? అప్పుడు యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు కూడా అక్కడ ఇతని పైన మీరు న్యాయం మీరే తీర్చండి అంటే చెప్పినప్పుడు, మాకు ఎవరిపైన న్యాయం తీర్చడానికి మాకు హక్కు లేదు, రోమా ప్రభుత్వానికి హక్కు ఉంది, కాబట్టి మీరే చేయండి అని చెప్పేసి ఆ యొక్క కైఫాతో మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ఆ మాటలంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ స్టెఫన్ను యేసు ప్రభువునైతే సిలువ వేసింది రోమా ప్రభుత్వం. ఓకే, అది బాగానే ఉంది. ఇక్కడ రోమా ప్రభుత్వం కాదు, యూదులే రాళ్ళతో కొట్టి స్టెఫన్ను చంపేశారు. న్యాయం ఏమంటే ఇక్కడ వాళ్ళు వచ్చి అపరాధులు, వీళ్ళకి దండన కావాలి, వీళ్ళు జైలుకి వెళ్ళాలి యాక్చువల్లీ. ఎందుకంటే ప్రభుత్వాన్ని వీళ్ళ చేతులకి తీసుకు అధికారాన్ని ఏ పని అయితే వీళ్ళు చెక్ చేయడానికి అధికారం లేదో ఆ పనిని వీళ్ళు చేశారు. హల్లెలూయా. రోమ్ ప్రభుత్వం కింద ఉండి ఎవరిని చంపడానికి వారికి హక్కు లేదు. అయితే వారు తీవ్ర కోపం, ఈ యొక్క కారణం వాళ్ళు తీవ్ర కోపమే ఈ కారణానికి దారితీసింది. ఆలోచనలోకి వాళ్ళు ఈ తీవ్రమైన కోపంతో ఆ నిబంధన ఉంది కదా, ఎవరిని శిక్షించడానికి చంపడానికి హక్కు లేదన్న మాటని వారు చూసుకోలే, అంత మర్చిపోయినారు, అనాలోచనలోకి తీసుకోలేదు. స్టెఫన్ను దేవదూషణ చేసేవాడని అతన్ని చంపడం తమ బాధ్యత అని వారు అనుకున్నారేమో, అనుకున్నట్లు నటించారు. మనము సాక్షులు అతని మాటలు విని అతని మీద నేరం మోపిన వారు సౌలు, తర్వాత క్రీస్తు రాయవారే సౌలు. కానీ అప్పుడు స్టెఫను మరణాన్ని అంగీకరించాడు. స్టెఫన్ని చంపేదాన్ని సౌలు ఏం చేశాడు? ఇది న్యాయమే, ఇది సరైందే అని చెప్పేసి అంగీకరించినాడు. 59వ వచనం, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని సపను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని సపను పలుకుచుండగా వారికి ఇంకా కోపం వచ్చింది. ఇంకా కొట్టండి అని, ఇంకా రాళ్ళతో కొట్టండి, ఇంకా బాగా రాళ్ళతో కొట్టి చంపారు. యేసు దేవుడని అతడు నమ్ముకున్నట్టు స్పష్టమే. దేవుడు తప్ప అతని ఆత్మను ఎవరు చేర్చుకోగలరు? కాబట్టి యేసు ప్రభు ఎలాగైతే తండ్రి నా ఆత్మను సమర్పిస్తున్నాను అని చెప్పి సమర్పించిన రీతిలో ఇక్కడ స్టెఫను కూడా ఆత్మను సమర్పిస్తున్నాడు. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఏం చెప్పాడు? వాళ్ళపైన నేరం మోపకు, మోకాళ్ళుని ప్రభువా వారి మీద పాపము మోపకుమని గొప్ప శబ్దము పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు
అతని చావునకు సమ్మతించెను. అతనిలో ఉన్న దేవుని ఆత్మ సంపూర్ణత ఈ విషయంలో కూడా అతన్ని యేసు ప్రభువులాగా తయారు చేసింది. యేసు ప్రభు సిలువ ముందు అలాగే చెప్పినాడు కదా, ఆ విధంగా తయారు చేసింది. యేసు నేర్పిన ప్రేమ నియమాన్ని అతడు నెరవేర్చాడు. కొద్ది కాలంలోనే స్టెఫను అనేక విధాలుగా యేసులాగా అయిన సంగతి చాలా ఉత్ప్రారకము, చాలా ప్రత్యేకమైనటువంటి విషయం, ప్రాముఖ్యమైనటువంటి విషయం. సత్యాన్ని ఇది చాలా ప్రత్యేకమైన విషయం. అతడిలో ఉన్న సత్యాన్ని ఆశ్చర్యమైన ఉదాహరణ. కన్ను మూశాడు, గ్రీకులో నిద్రపోయాడు. శరీరం నిద్రపోతుంది, ఆత్మ దేవునికి చేరుతుంది. అయ్యో చూడండి, శరీరం నిద్రపోతుంది, ఆత్మ దేవుణ్ణి చేరుతుంది. హల్లెలూయా. స్టెఫను యొక్క ఆత్మను ఎక్కడ స్వీకరించబడింది? యేసు ప్రభు స్వీకరించినాడు. అందుకే నేను పరలోకములో తండ్రి యొక్క కుడిపార్శ్వములో యేసు ప్రభును చూచుచున్నాను, నిలబడి ఉండుట చూచుచున్నాను అని చెప్పేసి చెప్పారు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 31:1-5, 15-16 చూస్తాం. 1వ వచనం, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ఆశ్రయించాను అంటే నీ దగ్గరికి వచ్చాను, నన్ను ఎప్పుడూ సిగ్గుపడనీయకుండా పెట్టి నీతిని బట్టి నన్ను రక్షించు. ఆ నీతిలో నేను నిలబడేలాగా చూడు. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ తైలముగాను ప్రాకారముగాను ఇల్లుగాను ఉండుము. బండ ఇల్లు, తన చెవికి తన విడిపించుటకు రక్షించుటకు నాకు ఆశ్రయ తైలముగాను ప్రాకారముగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే, నీ పేరు ప్రతిష్టల కోసం నన్ను చిక్కించుకొనుటకై నీ కొండ కోట నీవే అంటే నీ పేరు ప్రతిష్టల కోసం, నా కొండ నా కోట నీవే. మరి 4వ వచనం, నన్ను చిక్కించుకొనుటకు శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలల్లో నన్ను తప్పించింది. శత్రువులు విశ్వాసులు చేసే పనులు కడ్డుగాను, శత్రువులు ఇతరులు విశ్వాసుల కోసం వల్ల పన్నుతారు, మనుషులు కాకపోతే సైతాను అలా చేస్తాడు. 5వ వచనం, నా ఆత్మను నీ చేతిలోకి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించిన వాడు. అంటే సిలువపై చనిపోయే సమయంలో ఈ వచనంలో మొదటి భాగాన్ని క్రీస్తు పలికాడు. అప్పటి నుండి ఎందరో విశ్వాసులు తమకు మరణం ఎదురైనప్పుడు ఎలా పలికారు, స్టెఫను కూడా పలికారు కదా. స్టెఫను కూడా అదేవిధంగా చెప్పి తన ప్రాణాన్ని వదిలాడు. ఆయనకు అప్పగింపబడిన దాన్ని దేవుని తప్పకుండా క్షేమంగా ఉంచి సంరక్షిస్తాడని నిశ్చితంగా ఉండొచ్చు. మన ఆత్మ, జీవం, మన శాశ్వత భవిష్యత్తు వీటన్నిటినీ దేవుడి చేతుల్లో పెట్టడం జ్ఞానయుక్తమైన పద్ధతి. దేవుడు విమోచించినది ఆయనకు ప్రత్యేకమైన సొత్తు. దాన్ని ఎలా చూసుకోవాలో ఆయనకు మనకంటే బాగా తెలుసు. సత్యస్వరూపి దేవుని అమూల్యమైన నామములో ఇది ఒకటి. ఆయన తన మాటకు చూచినట్టు కట్టుబడి ఉంటాడు. ఈ అబద్ధమాడటం ఆయనకు అసాధ్యం. అబద్ధాలు, మోసాలు అంటే ఆయనకు గిట్టదు. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువులు నీ చేతిలో నుండి నన్ను నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను
తరుము వారి నుండి నన్ను రక్షింపుము. అతని జీవితాన్ని గురించి ఏర్పాట్లు దేవునికే వదిలేసేందుకు దావీదు సిద్ధమే. తన జీవితంలో వచ్చే మంచి రోజులు, దుర్దినాలు, తన ధన్యాలతో తులతూగిన రోజులు, దీనవస్థ ముంచుకు వచ్చిన రోజులు అన్నీ ప్రేమామయుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి అయిన దేవుని చేతిలో ఉన్నట్టు గుర్తించాడు దావీదు. పనులు జరగడం కోసం దేవుడు నియమించిన కాలాల కోసం కనిపెట్టేవారు ఆశాభంగం చెందారు. కాబట్టి దావీదును ఆదుకుంటూ వచ్చినాడు. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము అని ప్రాధేయపడుతున్నాడు దావీదు. మనము 1 పేతురు 2:2-10 చూసుకున్నాం. ఇప్పుడు సమస్తమైన దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. అంటే ఇక్కడ సమస్తమైన దుష్టత్వం ఎవరికి ఉందంటే ఈ యొక్క భాగంలో ఎవరో ఇతరులకు కాదు, మన వాళ్ళకే ఉంది. అది పరిసయ్యులు, జ్ఞానులు మరియు సద్దూకయ్యులు వీళ్ళందరూ కూడా మంచి జ్ఞానం కలిగిన వారే. కానీ వాళ్ళల్లో దుష్టత్వం ఉండే. ఆ దుష్టత్వం యేసు ప్రభువును సిలువ వేయడానికి, వాళ్ళు కొట్టించడానికి రక్తము, యేసు ప్రభు శరీరము రక్తము కారుతుంటే వాళ్ళు సంతోషపడి నిమిత్తము వారి యొక్క కఠిన హృదయాలని వాళ్ళు కట్టుకున్నారు. సమస్తమైన కపటము, వేషధారులైన పరిసయ్యులారా అని అంటాడు ఒకసారి కదా. మరియు సమాధికి సున్నము కొట్టిన వారులారా అంటాడు. కాబట్టి వేషధారణ, అసూయ ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే ఒక మనిషి మనకు నచ్చడో, ఎప్పుడైతే ఒక మనిషిని మనము మన ఉద్దేశానికి విరుద్ధంగా ఎన్నుకుంటామో అసూయ వస్తుంది. ఈ అసూయ వచ్చినప్పుడు సమస్త దూషణ మాటలు కూడా వస్తాయి. సమస్త దూషణ మాటలు మాని. ఏం చెప్తున్నాడు? దూషణ మాటలు. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు అనేక మంది తిట్టారు, ముఖాన్ని మీద కూడా కారి ఉమ్మి వేసినారు. వాటివన్నీ ఎందుకు వస్తాయి అంటే అసూయ మరియు దుష్టత్వము, కపటము ఇవన్నీ ఉంది కాబట్టి వస్తున్నాయి. కాబట్టి సమస్తమైన దుష్టత్వమును, కపటాన్ని, వేషధారణను, అసూయను మీరు మానాలని పేతురు ఇక్కడ రాస్తున్నాడు. పాల వల్ల అంటే దేవుని వాక్యోపదేశాలు, పాల వల్ల అంటే దేవుని యొక్క వాక్యోపదేశాల వల్ల. ఈ 2 రిఫరెన్సులు మనం చూడొచ్చు. మనం సొంత విశ్వాసులమైన కొత్త విశ్వాసులమైన మనమందరం ఆశించవలసినది ఇదే. ఏం ఆశించాలి? మనం పెరిగేలా ఆశించాలి. కొత్తగా పుట్టిన బిడ్డలాగా ఉండాలి. అంటే కొత్త విశ్వాసులను దృష్టిలో ఉంచుకొని రాసినది కావచ్చు, లేక క్రైస్తవ జీవితంలో ఎదుగుదల కుంటుపడిన పాత విశ్వాసుల ఉద్దేశించి రాసి ఉండవచ్చు, లేక క్రీస్తు తిరిగి వచ్చిన తర్వాతి స్థితిలో పోల్చుకుంటే మనమందరం ఆధ్యాత్మికంగా పసి పాపలమే అని పేతురు ఉద్దేశించి రాసి ఉండవచ్చు. పోల్చి మనం చూస్తే పసితనములో ఉన్న 3 లక్షణాలు మనం ఎప్పుడు నిలుపుకోవాలి. ఆధ్యాత్మిక పోషణకు ఆశించాలి. యేసయ్యా మేము నీలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి అని ఆశించాలి. నిర్దోషత్వం కలిగి ఉండాలి. మనం మూర్ఖత్వం, దోషుల్లాగా ఉండకూడదు. దేవునిపై ఆధారపడాలి. నేనే చేస్తాను, నేనే గొప్ప అనుకోకూడదు, నేనే దీనికంటే కారణం అనుకోకూడదు. మనము దేవునిపైన ఆధారపడాలి. నా వల్లే జరిగింది అని చెప్పుకుంటారు కొంతమంది. అది మనము దేవుడు కృప వలన జరిగింది అని చెప్పాలి. హల్లెలూయా. ఆధ్యాత్మికమైన ఆకలి, దేవుని వాక్కు గురించిన ఆశ,
బొత్తిగా లేకపోతే ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక జీవం లేదనడానికి ఇంతకన్నా వేరే రుజువు ఏమీ ఉండదు. హల్లెలూయా. ఇక్కడ కొత్తగా జన్మించిన శిశువులను పోల్చిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియో అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై ఉండాలి. రాయి అంటే యేసు ప్రభు. విశ్వాసులు ప్రాణం లేని విగ్రహాలను ఆశ్రయించరు, సజీవుడైన వ్యక్తిని ఆశ్రయిస్తారు. వద్దన్నారు ఎవరు? ప్రియంగా మనుషులు ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఎంత భిన్నంగా ఉన్నాయో మనం చూడగలం. ఇక్కడ మనుషులు తాము నిర్మిస్తున్న కట్టడానికి క్రీస్తును పనికి రాననుకుని వద్దన్నారు. మూలరాయి కావాలని తీసి పడేశారు. కట్టడానికి క్రీస్తును పనికి రాడనుకున్నారు, వద్దన్నారు, తీసేశారు, సిలువ వేశారు, అప్పగించేశారు. తనతో ఉన్నవాడేవాడో వచ్చి పట్టుకోండి అని అప్పగించేశారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బయలు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. సజీవమైన రాళ్ళు అంటే ఏమి? సజీవమైన జీవం ఉండి దానికి ప్రాణం ఉంది. రాయి అంటే అక్కడ పడిండే రాయి కాదు, దానికి ప్రాణం లేదు. ఈ రాయికి ప్రాణం ఉంది. సజీవమైన రాయి అయిన క్రీస్తు చెంతకు వచ్చిన విశ్వాసులము. సజీవమైన రాయి అంటే క్రీస్తుకు చెంతకు వచ్చినటువంటి విశ్వాసులమైన తామే సజీవమైన రాళ్ళుగా అవుతాం. అలా మనమే యేసు దగ్గర సజీవమైన రాళ్ళుగా అవుతాం. మనమే యేసు ప్రభు మనల్ని రాళ్ళుగా పెట్టి కట్టడాన్ని కడతాడు. హల్లెలూయా. మనుషులు త్రాగి జీవించగలిగేలా ఆ రాయిలో నుంచి జీవజలం పారుతూ ఉంటుంది. ఓకే. దేవుడు నమూనా తయారు చేసేవాడు, కట్టేవాడు. తన ఇంటి గురించి ఆయన బాగా ఆలోచించి ఏర్పాట్లు చేశాడు. దాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నాడు. అన్ని విషయాల్లో మనకు సందేహం అవసరం లేదు. ప్రతి రాయి ఏ స్థానంలో ఉండాలో ఆయనకు చక్కగా తెలుసు. కొంత కట్టాక కొన్ని రాళ్ళను తీసేసి వేరే రాళ్ళని అక్కడ పెట్టవలసిన అవసరం ఆయనకు కలగదు. కరెక్ట్గానే ఏ రాయి ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలుసు, ఎట్లా కట్టాలో ఆయన తెలుసు. కాబట్టి ఆ కట్టడం సురక్షితంగానే ప్లాన్ ప్రకారంగానే ఏలాంటి తప్పుడు దారిలో పోకుండా నిర్ధారమైన దారిలోనే కట్టబడుతుంది. రాళ్ళను తీసేసి వేరే రాళ్ళు అక్కడ పెట్టాల్సిన అవసరం కూడా ఆయనకు కలగదు. ఒక చేత్తో రాళ్ళను తీసేస్తూ ఒక చేత్తో నిర్మిస్తూ ఉండడం జరగదు. పవిత్ర యూజులుగా విశ్వాసులు దేవుని ఇల్లుగా కట్టబడుతూ ఉండడమే కాదు, ఆ ఇంట్లో సేవ చేసేందుకు వారు యూజులుగా కూడా. మరియు కొత్త ఒడంబడికలో విశ్వాసుల్లో ప్రత్యేకమైన యాజీ వ్యవస్థ వేరే ఏమీ లేదు. విశ్వాసులంతా యూజులే. యేసుప్రభు శిష్యుల్లో లేక రాయబారుల్లో ఏ ఒక్కరిని ఎవరు యాజీ అని బైబిల్ పేరుతో పిలవలేదు. ఇది గమనించదగ్గ విషయం. నాయకులుగా ఉండేందుకు క్రైస్తవం సంఘానికి క్రీస్తు ఇచ్చిన వారిలో యాజీ అనే ప్రత్యేకమైన పదవి లేదు. ఆధ్యాత్మిక బలులు యూజులు అంటే దేవుని ఏదో ఒకటి అర్పించవలసిన వారు యూజులుగా విశ్వాసులుగా తమను తాము స్థుతులను తాము ప్రేమతో దయతో చేసే క్రియలను దేవునికి అర్పించాలి. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయనందు విశ్వాసముంచు వాడు
ఏమాత్రం సిగ్గుపడడు అను మాట లేఖనమునందు రాయబడి ఉన్నది. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించితిరో ఇల్లు కట్టువారు ఏ రాయిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను. ప్రియమైనది ఆయనలో నమ్మకం ఉంచిన వారికే క్రీస్తు ప్రియమైన వాడు. వారే ఆయన విలువను చూడగలుగుతారు, ఆయన్ని ప్రేమించగలుగుతారు. మూలరాయి ఆయన, ఆ మూలరాయిని వీళ్ళు తెలుసుకుంటారు. హల్లెలూయా. కట్టు